తమ్ముడు ఉంటాడు. ఇక మా ఇంట్లో మేము వచ్చినాము. ఇక ఊళ్ళకి వెళ్ళిన కదా దండోలు ఇంటికి పోయి ఊడ్చల్లో లేకపోతే నీ బిడ్డో కట్టవు నువ్వో కట్టవు నువ్వో కట్ట చేసుకొని ఇక పానం అయితే కాపాడిన బతుకుని బాధ్యత ఆ భక్తి మీ ఇంటికన్నా బాబా ఊరి కొత్తలో మమ్మల్ని ఏమైనా కూలి రమ్మని రమ్మని బుక్కిడు అన్నావు పుట్టకు బట్టకు అంతే మరి అంటే ఇదంతా ఉడతాం ఆవులు అంచే సరే తమ్ముడా మరి ఏమంటారు మన ఇంట్లోనే ఉంటామంటారు లేదకి అర్థంగా తీసుకొచ్చినావు ఆ పనే చేసుకోమని కానీ మన ఇంటికాడ ఎందుకు అక్కయ్యా కాలు మొక్తావా మా ఇంటికాడ అద్దంటాడు మా తమ్ముడు ఇక్కడ బతుకు కాకపోతే తమ్ముడు అద్దంటే మాత్రం అలా అదే సెట్ కాదు పెట్టుకుడు బాగానే లేదు కూడా మళ్ళీ పోయి అవునమ్మా సావద్దమ్మా ఉడింది పెట్టుకోవాలి మీ తమ్ముడు ఏదన్నా చెప్తాను తమ్ముడా గూటికొచ్చిన బస్సుని వెళ్ళగొట్టద్దు తమ్ముడా ఎందుకంటే మనం ఎందరో బాబు అంటే బతికి వాళ్ళం సరే వాళ్ళతో పాటు మనతో పాటు మనం బుక్కడు అంటే బట్టకు పుట్ట పెట్టి బుక్కడు అన్నం పెడితే మన బుక్కడు అన్నమే అబద్ధమే మంది అంటూ ఇంకా మాకు సిగ్గులేదా సరే అక్క ఉండేవాది కొద్దిగా సీపుగాడు పట్టుకొని ఆటలంతా ఊడవాలి చల్లాలి ఇదంతా నా డ్యూటీ ఊడుసుడు చల్లుడు నా డ్యూటీ నా బిడ్డదేవి డ్యూటీ మా అక్క ఎంత సాగుతుంది కాబట్టి తల్లి ఊసే తులబార మీద కూర్చుంటుంది మా తల్లి ఊసే తులబార మీద కూర్చుంటుంది కాబట్టి ఏమి చేస్తే మా అక్క పాపు ఇయ్యాలి మీ బిడ్డ అవ్వలెక్కదా నీ అక్క తులబార మీద కూర్చుంటే నా బిడ్డ ఊడిసి మరి వారు సేవ చెయ్యాలి నేను ఊడుస్తాను నా బిడ్డ మీ అక్క పాదపూజ చేయాలి ముసలోడు ఏం లేదు దాన్ని పొయ్యిలో కట్లు కొట్టి ఇంటి మీద కుక్క కావాలి కూడా సరిపోతుంది ముసలోడి కాలు ఎక్కడైనా అయ్యపాయి పావుసేరు కాదే ఎవరు చెప్పే పని మారి చెప్పిండు పిల్లగాడు కత్తిరిగాడు అప్పటికిప్పటికంటారు సాతమ్మ సంపాదించిన ఆస్తి ఎవరికంటే మనవరం అయితే సంపాదించిన ఆస్తి ఎవరికంటే కొడుకు ఈ రాజ్యం నీదే పిల్లి గాని పిల్లగాని చేతికి కంకణం ఉండాలి ఇంటికి భాషంగా ఉండాలి ఇంటికి కంచమడ ఏ కంచ మగవాడు నువ్వు పెళ్లి చేసుకుని వచ్చి ఆయన వెళ్ళే రాజ్యం అంతవరదాకా రాజ్యం వేయలే ఆ రాత నీకు లేదు నాయన నా పెద్దలు సాదుకున్నాక చిన్నగా ఉంది అని నా అక్కకే పెళ్లి కాదు ఎవరి పోతే ఎంతమంది ఎక్కడ పెడతారో చిన్న పోయి తమ్మమ్మ చిన్న పోయి తమ్మమ్మ
నువ్వు మరి పెళ్లి చేస్తున్నా ఏ ఊరి పోతా ఏ పల్లె పోతా ఎక్కడ మాట్లాడుతా పిల్లను పిచ్చోడా ఇట్టడు వీడు సముద్రం తలా పెట్టుకుని సాపతూపకేసినట్టు మళ్ళీ ఎక్కడికో పోవడం ఎందుకురా సముద్రం అన్నది ఏది సాప అన్నది ఏది అవునరా ఎదిగిన పిల్ల మనం ఉండగా మళ్ళీ ఎవరికో పోవడం ఎందుకురా మన ఇంటి ఎక్కడదే పిల్ల అయ్యో ఇప్పుడు మనతో వచ్చిన పొలం లేదురా మౌనిక ఓ గంగెడ్ల పొల్ల వాళ్ళ గంగెట్లు కాదురా వాళ్ళ కులం మన కులం ఒక్కటే కానీ కాకపోతే వాళ్ళు పేదోళ్ళు మనం కూడా పేదోళ్ళు పొల్ల వాళ్ళ పదాకం కోతులం పిల్ల ఉన్నట్టున్నది పోరావా పోరావా పోరక అవెట్టుంటే మనకేంద్రా పొలం ముద్దుకున్నది సరే మా అక్కడ ముద్దుగా పని చేస్తాంది సరే నువ్వు అంటారా కానీ మరి వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఇస్తారు ఇంత వాళ్ళు ఇస్తారా ఒక్క పని చేసి పెట్టు బాగా ఏం పని ఒక్క పని చేసి ఒక్క పని ఏ పని అమ్మా ఇప్పుడు మీ తమిళ ఏమంటారా నా బిడ్డను మీ తమిళ పెళ్లి చేస్తానంటాను పోరి పంచోలు ఎడతానవా బెండకాయ ముదురుతాను దొండకాయ పండు పండింది పోరి అమ్మ పడకుండా బిడ్డ పడిందా మొత్తం పేదన్న కదా బాగా బాబా ఇది మాట్లాడా అయితే మా తమ్ముని భద్రాడుతుంటే వాళ్ళు అందరూ మాట్లాడతాను చేసుకోవాలని అంటారా అందరూ నువ్వు వచ్చినావు కాలు మొక్కిన ఆయన బరాబర్ మాట్లాడు అవునే మరి ఇక్కడ కట్టేవేళ ముంచుతావు ఇప్పుడు సరే అయితే కానీ అమ్మా మా తమ్ముని భద్రాడు నాకు వాళ్ళ బిడ్డ అడిగినా ఇంతకు నా బిడ్డ నిన్న పడుకొని శివార్తలు పెళ్ళాను అవుతాను నీకు నువ్వే సంబరపడతాను సంబరంగా విద్యని బాగా చేయించారు విద్య పచ్చలు పెడతారు ఎవరు నేను అనవా నాదేది విద్య సీతాపతి అంటే సిప్పెగైతే విద్య 80 ఎకరం పోయింది ఇక్కడ అల్లునికి 120 ఎకరం ఉన్నది కాపాడుకున్న కావాలి అల్లుడు సౌండ్ బయట అప్పుడట పెళ్లి చేసుకో బాధ్యత
ఆ పొలాడు ఏమన్నా ఉన్నాడే నువ్వేమన్నావు అంజీ పొలాలు ముద్దుకుని పెళ్లి చేసుకుంటే అతిగా ఆయన అన్నం తింటాం ఆయన బట్ట కడుతూ వేగవంతమైతే మనం పొలాడు ముద్దుకునే నువ్వు చేసుకోపో అంతే అమ్మకి ఇప్పుడు చేసి వాళ్ళ ముందు వరకు అవునంటారు నాకెందుకు వెనకాల కాలం ముదిరిందా ఏలు ముదిరిందా నాలుగు ఇస్త్రీ వేసుకో అంత నేను చూసుకుంటా అంత నేను చూసుకుంటా నాలుగు ఇస్త్రీ అమ్మ శుభతోటి శుభలకమైన మా ప్రాణం మీరు కాపాడిలు నా బిడ్డను పెళ్లి చేసుకున్నావు బుద్ధి రావుతున్నంత కాలం వెళ్ళకాలు నీ మాట మరో నీరు కొద్దిగా లేవే అదే పని చేయాలి నువ్వు నీ డ్యూటీ నీకే బిడ్డ ఏం చేయాలి నీ బిడ్డ డ్యూటీ బిడ్డకే అంటే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి ఎవరు చేసే పని వారే చేయాలి అందుకే మీ పర్వాలేదు ఎంతకాలం నీ ఇంటి ముందు పాల పూజ చేస్తామంటే ఆగిరల్లా ఉడుకు పట్టే రామరకు రాము ఓ రమ్మ ఆరు విషయాన్ని ఏమన్నకైనా అర్థమొకటి అన్నారమ్మా ఆవిడ కళ్ళ కాడ ఊదోని మరదలు పాల పూజ చేస్తున్నారా రాదు పూనీను అత్తమ్మనైనా ఆకిలి ఊడుతున్నాను అప్పుడు ఆ కన్నదే వరకు ఉన్నది అచ్చికిన రోజులు పొందుతాను ఇన్ని రోజులు బట్టి మా ఊళ్ళందరూ మా ఇల్లు కాపాడేది మా బంగ్లాలు కాపాడేది మాది మాకు పాప 50 పోతుంది ఎవరి కష్టం పెడుతున్నా అడగపోతుంది అదే వచ్చింది అన్నం మీద పడ్డది మమ్మల్ని మర్చిపోయింది అనుకోరా అరే మరదలా మరదక ఆడబిడ్డ తమ్ముడు వచ్చే వరకు తానని నీళ్లు పెట్టు అన్నం గిట్ట తయారు చేయి పాపం ఎవరి వాళ్ళకి ఏ కష్టం ఉందో ఎవరి వాళ్ళకి ఏ సుఖం ఉందో ఎన్నడూ పోతే అడగలే అడిగేస్తా నా బిడ్డ మరదల ఇల్లు దాడిపోతుంది సముద్రాన్ని వెలువెట్టా మా అవ్వయ్య దోది వెలిగించినాం తల్లి తిరిగా
ఆయన ఊడిస్తాడు తప్పలేదు నా బిడ్డ కూడా రాదు భార్య అయింది పాలపోయి చేసు తప్పలేదు నా గుణం చెడగొట్టకుండా బిడ్డ రావే బిడ్డ నేను ఇంట్లో పని చేస్తలేనానే ఏ పని లేదు ఎందుకు ఎవరంతా అటు అవ్వా ఇప్పుడు నాకు తోయకని అంట ఏమంటావు ఊరేలే రాదు భార్య తులబార మీద కూర్చోవాలా ఊరిలో తోడబుట్టి అక్క జిల్లాలో కూర్చోవాలి వాళ్ళందరూ రాదు ఎవరు కూర్చోవాలి పెద్దవా అక్క కష్టపడ్డది కాబట్టి అక్క కూర్చోవాలి అది వాళ్ళు అంటారు నిన్నవో నచ్చిందని అయితే నువ్వు వాళ్ళ అక్క కష్టపడ్డది కాబట్టి వాళ్ళ అక్క కూర్చోవాలి నువ్వు ఏం తెచ్చిందని అంటాను అయితే విద్య నువ్వు కుదరతుల భార మీద ఆడబిడ్డ కూర్చుంది ఎక్కడిది 10, 5 ఇస్తే అత్తగారికి పోయి అత్తగారి వంశం మోసేది నీ ఆడబిడ్డ నువ్వు నీ అత్తగారి వంశం మోసేది నువ్వు వాళ్ళని సరిస్తానే వాళ్ళని సరిచి దేవుని బిడ్డ నువ్వు ఆగిట్ల వాడు ఏంటి ఆగిట్ల వాడు ఆగిట్లా ఆగిట్ల అంటే ఆవిడ వస్తాడు ఏంది ఆగిట్టవన్నా అని ఆయన అంటాడు ఏందయ్యో నాకు ఇల్వాటు ఉన్నదా నేను ఒక్క మూల అనుకోవాలి 2 మూల అనుకోవాలి మరి ఇంకొకరు ఎవరే నీ అక్కకు చేయాలని సంవత్సరం నీకు చేయాలని నువ్వు కట్టుకడి పోయినాక నీ అక్క అంటే నువ్వు సోడ తెచ్చినావా తమిళ తెచ్చినావా పసుపు వేసిన గుడి తెచ్చినావా లేకి లంజా నన్ను ఒక తిట్లు కదయ్యా అని నువ్వు చెప్పు నిన్న మాటల కంటే చెప్పుడు మాటలు చేయటం నీ మాట పట్టుకొని వాళ్ళ అక్కడి ఇంటికి వెళ్ళగొడితే గప్పుడు నువ్వు తులబార మీద కూర్చోవచ్చు నీ పక్క పోయి నీ పక్క పోయి నేను కుర్చీ చేసుకొని కూర్చోవచ్చు మనకి దయదంతా ఆశలు పెట్టుకోవాలి ఎట్లా వాళ్ళు చెప్పు మరి అలా వచ్చేదాకా నువ్వేడమంటావే నువ్వు గిట్ట వండమమ్మా నా నీ ఆడబిడ్డ బట్టి నువ్వు బతకవే బిడ్డు అన్న బిడ్డ నీ ఆడబిడ్డ బట్టి నువ్వు బతకవే బిడ్డు అన్న విద్య తత్తన్న విద్యో అన్న విద్య నీ ఆడబిడ్డ బట్టి నువ్వు భూమి మీద బతుకో నువ్వు సంవత్సరం చేయవే నా విద్య నువ్వు నా భార్యకు లేదా ఇరవై లేదా పండుగ లేదా పడ్డ మొత్తం లేదా ఆకిట్ల వండుకున్నది అత్త బరువు దూరం జల్లుడు అత్త అంటే అత్త కళ్ళ చూసింది ఇంత పోతే అల్లుడైతే నేను పోవాలిగా నువ్వు పోతా ఇల్లు ఇరవై లేదా 12
నాది నాకు ఇల్లు నాది నాకు ఈ మాట ఉన్నది. నాకు ఇరువాటు నాది నాకు ఇల్లు ఎక్కడిది నా పొల్లు ఎక్కడిది నీ అక్క అంటది నీ అక్క అంటది చూడు తెచ్చినా, తల తెచ్చినా. నువ్వు సోడు తెచ్చినావా ఓ, తవ్వెడ ఎక్కువ తెచ్చినావా ఎక్కువ అజ్జే. నిలబడు లే నువ్వు సోడు తెచ్చినావా తవ్వెడ తెచ్చినావా ఇది తెచ్చినావా పది తెచ్చినావా బస్సు వేసిన గుడ్డ తెచ్చినావా నీకు ఇల్లు ఒక్క మూడు ఎక్కడిది అనుకోవాలా, ఇద్దరు మూడు అనుకోవాలా? నాకు ఒక్క మూడు అనుకోనా ఇద్దరు మూడు అనుకోనా అది వచ్చే వాళ్ళ కాబట్టి నాకేను లేనిపోయి పోదని పోయి మాత్రం మా అక్క అంటది ఓడి మన పేరు అది అర్థం అనేది కాదు అల్లుడు ముట్టుకున్నాక నేనెందుకు బతకాలి విద్యు యాదవనారు నీళ్ళ టాయిక్ల దొరికి సర్దాం పాయే విద్యు మరి ఎవరు విద్యాంగా వాడి పిల్ల మీద పట్టింపు లేదు నేను సిప్పసప్ప చంపుతాడు నేనంటే వస్తా నన్ను చంపుతాడు కాదు విద్యు పిల్లలు కాదు నీ అక్కడ తీస్తున్నావే పిల్ల కావాలా నీకు అక్క కావాలి భార్య కావాలి సాధనందుకు అక్క కావాలి నీ అక్క అంటది అన్నది కచ్చికాడి పోయినాక ఓ రోజు నా బిడ్డ బోల్ తవ్వుతా అంటే వాళ్ళు అంజే సోడు తెచ్చినాను తవిడ తెచ్చినాను అదేను నా బిడ్డకు విరక్తి పుట్టి ఇంత గురికి అవ్వ గడ్డి మంది కీస పట్టుకున్నది డబ్బులు మంది ఎక్కువైతే నా బిడ్డ పానం పోతా కడుపు కడుపు కాలినట్టు కదా నీ అక్కడ అనుకో ఇన్న మాటల కంటే చెప్పుడు మాట్లాడుతున్నారే లేనిపోని పొదలు వదినప్పుడు అత్త మాట భార్య మాట నియమనుకున్నాడు పాపగారి తమ్ముడు నాకు వదిలేదు ఆనాడు అదే వచ్చే వాళ్ళ కాపాడి తీసుకొచ్చి పెళ్లి చేసింది ఇవాళ సోడు తెచ్చినవా తబడి తెచ్చినవా పసుపు తెచ్చిన గుడ్డ తెచ్చినావా అంటే నీవేనే మొగళ్ళక ఇంటి మీద ఉండి మొగళ్ళక ఇంటి మీద ఉండి నా భార్య మాత్రం వేయలెత్తే కొలుపు కొలుతుందంటే చూడు వండుకొని గట్టి చేసుకునేది నా భార్య వండుకొని కథ చేసుకునేది నా భార్య సంవత్సరం నా భార్య అది ఓ ఇంటికి పోయేది నా అక్క ఆ పిల్లనంట అత్తమ్మా మా అక్కడి పోయింది మందు పెట్టింది కూర్చున్నదా అయ్యా ఇప్పుడు అంటే ఆగండి మా అక్క ఎడిపోయింది మీ అక్క జోలి చెప్తా నువ్వు ఏదైనా గది వేసుకుంటే నా బిడ్డ వెళ్తు మనిషి ఏమిటది నువ్వు ఖర్చుల కాడి మొగుడుతోటే నీ అక్క మొగలకి ఇంటి నుండి అయ్యా నీ వెనుకనే వస్తుంది ఇంటి పోతుందో ఇంటి పోతుంది తనిపిస్తాను నీ అక్క మాకు ఇచ్చి తనిపిస్తాను